దర్యావేషు బబులోను రాజ్యాన్ని పాలించడానికి సింహాసనాన్ని ఎక్కాడు. పరిపాలకుడయ్యాడు. తన రాజ్యం ఎటువంటి సంక్షోభానికి గురికాకుండా 120 మంది అధికారులను నియమించాడు. వీరిపైన దానియేలును ముఖ్యమైన అధికారిగా నియమించాడు. అయితే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతనిని అధికారిగా నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. రాజు తీసుకున్న ఈ నిర్ణయముతో రాజు యొక్క జ్ఞానులు, ఇతర అధికారులు కొందరు దానియేలుపై అసూయపడ్డారు. దానియేలు దేవునికి ప్రార్థన చేస్తాడని జ్ఞానులకు తెలుసుగనుక ఈ దానియేలును ఎలాగైనా నాశనం చెయ్యాలని, శిక్షకు గురిచెయ్యాలని రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరునూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు పన్నాగం పన్నారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియూ చెయ్యకూడదు. ఎవడైననూ చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి వారు కొత్త చట్టాన్ని రూపొందించడానికి రాజును మోసగించారు. దేవునికి ప్రార్థన చేసినవారు ఎవరైనా సింహముల గుహలో వేయబడతారు. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవి చేశారు. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడియుండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. రాజు యొక్క జ్ఞానులు దానియేలు దేవునికి ప్రార్థన చేయడం చూసి దానియేలు చట్టమును ఉల్లంఘిస్తున్నాడని రాజుకు చెప్పారు. రాజు చేసిన శాసనము రద్దు చేయడం కుదరదు కాబట్టి దానియేలు రాజుకు ఎంత ప్రియమైనవాడైనప్పటికీ ఇచ్చిన శాసనాన్ని బట్టి సైనికులు దానియేలును సింహాల గుహలో వేశారు. సింహల గుహలో దానియేలును వేయబడిన దగ్గర నుండి ఆ రాజుకు మనశ్శాంతి లేదు దానియేలు విషయంలో. దానియేలు ఆ రాత్రి అంతయు సింహల గుహలో ఉన్నా అవి అతనిని ఏమీ చేయలేకపోయాయి. కారణం, దానియేలుకు దేవుని దూతలు కాపుదలను ఇచ్చాయి. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళి దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యమూ నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చెయ్యకుండా వాటి నోళ్లు మూయించాడు రాజా. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కానుగదా అనెను. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడి అని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసుకొచ్చారు. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. ఆ తరువాత ఈ రాజు దానియేలు సేవిస్తున్న దేవుడే సర్వశక్తిగల దేవుడు, ఈయనే రక్షించువాడు, విడిపించువాడు, కాపాడువాడు, ఆయనకు తప్ప వేరొకరికి ప్రార్థన చెయ్యకూడదు అని శాసనం రాయించాడు.